నిన్న అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు ఏదో మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒకసారి చదువుదాం దాన్ని. మంత్రదండం లేదు, బ్రాండ్ మాత్రమే ఉంది, అందుకే ఒక్కొక్కటి చెక్క పెడుతున్నాం, చంద్రబాబు ఇమేజ్ తో మాత్రమే ముందుకు వస్తున్నారంట. ఇంకో వార్త, ఆసక్తికరమైన వార్త ఏంటంటే, ఏమిటి చంద్రబాబు, ఏమిటి జిఎస్డిపి గోల? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ జిఎస్డిపి వృద్ధి అంటూ ఉండేవాళ్ళు. నేను అప్పట్లో ఏంటి గోల అనుకునేవాడిని. అడిగారు, నేను 5 ఎకరాల వేరుశనగ పండించాను, 50 బస్తాలు వచ్చింది. ఇందుకు తగ్గట్టుగానే 10 నుంచి 15 బస్తాల విలువైన అప్పు ఎవరైనా ఇస్తారు, ఆ అప్పు మళ్ళీ పెట్టుబడిగా పెడతాను. నేను అదే 80 బస్తాలు పండిస్తే అందుకు తగ్గట్టుగా నా ఆదాయం పెరుగుతుంది, అప్పు తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. ఇదే చంద్రబాబు జిఎస్డిపి రహస్యం. ఉత్పత్తి ఎంత పెరిగితే సంపద అంత పెరుగుతుంది, మనకు అప్పు వస్తుంది. ఆ అప్పులతో ప్రాజెక్టులు, మౌలిక సౌకర్యాలపై ఖర్చు చేస్తే మళ్ళీ సంపద వస్తుంది. ఇది చెనక్కాయల కథ ఒకటి బాగా చెప్పారండి. కింద పయ్యావుల కేశవ్ గారు మీరు పెట్టిన బడ్జెటే, ఆ బడ్జెట్ లో పేజ్ నెంబర్ 11లో ఇదే చెనక్కాయల కథ గురించి బాగా రాశారు. ఈ చెనక్కాయల కథ ఏంటంటే ఇది చూడండి, జిఎస్డిపి. ఈ చెనక్కాయల కథ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 8 లక్షల కోట్ల జిఎస్డిపితో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. 2 సంవత్సరాలు కోవిడ్, ఉత్పత్తి అనేది ఎక్కడా ఉండే పరిస్థితి లేదు, జిఎస్డిపి వృద్ధి రేటు పడిపోయిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 23-24 రివైజ్డ్ ఎస్టిమేట్ చూడండి ఒకసారి. రివైజ్డ్ ఎస్టిమేట్ లో 16,06,109 కోట్ల రూపాయలకి జిఎస్డిపి పెరిగింది. అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది డబల్ అయింది అని చెప్పేసి వాళ్ళ ఏదైతే మంత్రి గారే బడ్జెట్ లో ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు చెప్పిన చెనక్కాయలు కదా ఇదే కదా. జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందంటే సంపద పెరిగినట్టే కదా. మరి ఆ చెనక్కాయల బస్తాలు 50 బస్తాల నుంచి 80 బస్తాలకు పెంచింది, 50 బస్తాల నుంచి 100 బస్తాలకు పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి దీన్ని విధ్వంసం అని మాట్లాడతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పెంచకపోయినా సరే సంపద సృష్టి. సార్ పయ్యావుల కేశవ్ గారు, ఇదిగోండి సార్ మీరు చెప్పిన చెనక్కాయల బస్తా కథ ఏడే ఉంది సార్. ఈ చెనక్కాయల బస్తా కథ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారే వేరుశెనగ పంటేసి 50 బస్తాలు బదులుగా 100 బస్తాలు పండించారు సార్. దీని ద్వారా మాత్రమే మీరు ఈ ఏడాది 90 లక్ష కోట్ల అప్పు తీసుకోగలిగారు. వచ్చే ఏడాదికి కూడా మరో 1 లక్ష కోట్ల అప్పు తీసుకోగలుగుతున్నామని చెప్పి బడ్జెట్ లో పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన చెనక్కాయల బస్తాల వృద్ధి సరిది. థ్యాంక్ యూ.